Studying in all residential schools, that we are very thankful you sir for increasing our mess charges. We are fortunate that the Honorable Chief Minister is kind enough to come to us twice within 2 years. Secondly, it is our pleasure to inform you that all your promises made in your earlier visit to our school have been fulfilled successfully within this short period. We are very much grateful to you sir for providing us science laboratories with equipment, computer lab with 20 computers, construction of library and books, raising of the compound wall and toilet block. By providing us all these facilities, our life in we request you sir to provide us a separate dormitory block, and also we need generator to our current problem. Then we request you to provide us classroom furniture, drinking water facility. The present water storage is not enough to our safe drinking water. Hence we request you to enhance the facility available. Sir, these facilities will greatly help our happy study and stay here. Before the Honorable CM interacts with us, my friend will perform dance. Bike is
తీసుకో అదే చెప్తున్నా అది to provide a drinking water facility and other dormitories for them, and the classroom furniture is not there to... Babu. Thank you so much. Friends, are you ready to interact with our champion of children? The champion of children. ఇక్కడ విచ్చేసిన పిల్లలందరికీ చాలా సంతోషం. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 రోజులకు కరెక్ట్గా 10 రోజులకు మీ స్కూల్కి వచ్చాను. మొట్టమొదటి స్కూల్ నేను ముఖ్యమంత్రిగా విజిట్ 72 లక్షలతో మీకు ఉన్న అవసరాలని తీర్చడం జరిగింది. మనం అవసరం ఉంది, మనం పెంచాలనే ఉద్దేశంతో 9వ తేదీ నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు నుంచి డైట్ ఛార్జెస్ పెంచడం జరుగుతూ ఉంది. మన అసెంబ్లీలో 2వ తేదీ మనం అనౌన్స్ చేశాము. 7 రోజుల తర్వాత నుంచి అంటే 9 నుంచి డైట్ ఛార్జెస్ అందరికి కూడా రాష్ట్రం అంతా కూడా పెంచడం జరుగుతూ ఉంది. మీకు డామెటరీ కావాలని అడుగుతున్నారు, శాంక్షన్ చేస్తున్నాం 4 కోట్లతో 30 లక్షలు తాగునీరు శాంక్షన్ చేస్తున్నాం. 30 లక్షలు దట్ రిజల్ట్స్ నెక్స్ట్ టైం 100% రావాలి. ఇప్పుడు 97% ఉంది 10th క్లాసు, ఇంటర్మీడియట్ 50% ఉంది. నెక్స్ట్ టైం 2 కూడా 100% రావాలి. బాగా చదువుకొని మీ వసతులు ఇక్కడే కాదు రాష్ట్రం అంతా కూడా హాస్టల్స్లో మనం వసతులు మెరుగైన వసతులు ఇస్తున్నాం. బాగా పెంచాలి. డైట్ ఛార్జెస్తో పాటు వారికి ఫర్నిచర్ కూడా త్వరలో మీకు రావటం జరుగుతుంది. అన్ని స్కూల్స్ కూడా శాంక్షన్ చేస్తున్నాం, మీకు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. అందుకని చదువు కంటే ముఖ్యమైనది జీవితంలో ఇంకేం లేదు, అన్నిటికంటే ప్రధానమైంది చదువు. అందుకని చదువుకుంటేనే మన భవిష్యత్తు ఉంటుంది, మనకు ఒక ఆలోచన శక్తి వస్తుంది. ఉద్యోగం కోసం కాదు చదువు, మీకు ఇష్టం ఉంటే ఉద్యోగం చేసుకోవచ్చు, లేకపోతే లేదు. చదువు అనేది మనకు ఆలోచన శక్తి వస్తుంది. కష్టమైన సమయంలో, ఇబ్బందికరమైన సమయంలో
మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక ఆలోచన శక్తి మనం పెంపొందించేదానికి చదువు ఉండేది. దాంతో చదువుతోనే మన కుటుంబం కానీ కుటుంబ పరిస్థితి మీద మెరుగైతే రాష్ట్ర పరిస్థితి మెరుగైతుంది, రాష్ట్ర పరిస్థితి మెరుగైతే దేశ పరిస్థితి మెరుగైతుంది. చదువు బట్టి మీకు దేంట్లో రాణించగలుగుతారో, మీకు దేంట్లో ఆసక్తి ఉందో దాంట్లో చేయాల్సిన అవసరం ఖచ్చితంగా మీరు రాణించాల్సిన అవసరం ఉంది. ఏది కూడా సులభంగా రావు జీవితంలో. కష్టపడి పనిచేస్తేనే మీరు విజయం సాధించగలుగుతారు. ఈ సూత్రం చిన్నప్పటి నుంచే మీరు నేర్చుకోవాలి. కష్టపడి పనిచేసినప్పుడు అంటే కష్టపడి చదువుకున్నప్పుడు ప్రతిసారి 100 మార్కులు రావు మీకు. దానికి మీరు బాధపడకూడదు. వచ్చే పరీక్షకు ఈసారి బాగా రాకుండా ఉంటే మీకు వీలైనంత కష్టం మీరు చేయండి. ఒకవేళ తక్కువ మార్కులు వస్తే మీ పక్కన కూర్చుండే పాపకు, మీ పక్కన ఉండే వారికి ఎక్కువ మార్కులు వస్తే వారిని చూసి ఈర్షపడిన అవసరం లేదు. మీరు వచ్చేసారి ఇంకా బాగా చదువుకొని వారికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. దేనికి కూడా ఎదురించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏది కూడా సులభంగా రాదు. ఏది కూడా మనం కష్టపడి పనిచేస్తేనే ఫలితాలు మనం ఆశించిన సమయంలో రాకపోవచ్చు. మీరు ఆశించిన సమయంలో త్వరగా రాకపోవచ్చు, కొంచెం ఆలస్యంగా రావచ్చు, లేకుండా ఉంటే కొందరికి త్వరగా రావచ్చు. కానీ దేనికి కూడా ధైర్యాన్ని మీరు కోరుకోరు. ఇది చాలా ముఖ్యం. ప్రత్యేకంగా ఆటపాపల్లో ఇంకా ధైర్యం ఉండాలి, ఎదిరించే ధైర్యం ఉండాలి, మీరు రానిచ్చే ధైర్యం ఖచ్చితంగా ఉండాలి. మీరు ఏ రంగంలో కూడా మగవాళ్ళ కంటే తక్కువ కాదు అని మీరు నమ్మాలి. మీ అందరూ మీరు నమ్మాలి. అది మన కుటుంబాల్లో మనకు ఒక నమ్మకం కలిగి ఇవ్వాలి. మనకు ఎక్కడ మొదలవుతుందంటే ఇదంతా ఇంట్లోనే మొదలవుతుంది. నీకు అన్నంలో తమ్ముడు ఉంటాడు. తమ్ముడేమో సినిమాకి పోవచ్చు, సాయంత్రం మీరు పోకూడదు. తమ్ముడేమో కాన్వెంట్ స్కూల్ వేస్తారు, మిమ్మల్ని ఏమో గవర్నమెంట్ స్కూల్ వేస్తారు. ఇది పొరపాటు. ఇద్దరిని కూడా ఒకటే విధంగా చూడాలి. కుటుంబంలో ఇద్దరిని కూడా ఎవరు బాగా చేస్తుంటే ఇంకా బాగా ఆడపాపలను ఇంకా బాగా చూసుకోవాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఉంది. బాగా చదివించాల్సిన అవసరం ఉంది. ధైర్యంగా మీరు ప్రపంచాన్ని, జీవితాన్ని ఎదుర్కొనేదానికి కుటుంబం నుంచి మొదలు కావాలి. స్కూల్లో అది ఇంకా జాగ్రత్త కావాలి. ఏమి మీరు చదువుకోవాలని ఆసక్తి ఉందో అది చదువుకునేదానికి మీరు ముందరికి రావాలని తెలియజేస్తూ, ఇచ్చేటివన్నీ కూడా నేను ఇవ్వగలుగుతాం, కానీ చదివేది మీరే చదవాలి. మీకు ఆకలి అయితే మీ అన్ననో, మీ తమ్ముడో, మీ తల్లో, మీ తండ్రో భోంచేస్తే ఆకలి తీరదు, మీరే తినాలి. కరెక్టనా? మీ ఆకలి తీరాలంటే మీరే భోంచేయాలి. అదేవిధంగా మీరు చదువులో రాణించాలంటే మీరే చదువుకోవాలి. ఏమైనా డౌట్స్ క్లియర్ చేయొచ్చు మీ టీచర్స్ కానీ, లేక పేరెంట్స్ కానీ, తల్లిదండ్రులు కానీ మీకు ఉన్న డౌట్స్ క్లియర్ చేయొచ్చు, గైడెన్స్ ఇవ్వచ్చు. ఈ పని చెయ్యి, ఇది మేలు అని చెప్పచ్చు. కానీ మీకు మీ పైన ఆత్మవిశ్వాసం ఉంటే ఆ పనిని ఖచ్చితంగా చేయాలి, ఆ కోర్సును ఖచ్చితంగా చేయాలి. మీరు రాణించాలని కోరుకుంటూ మరోసారి మీతో వచ్చి ఇక్కడికి రావడం చాలా సంతోషకరం. 78 స్టూడెంట్స్ రాస్తున్నారు 10th ఈ సంవత్సరం మీ స్కూల్ నుంచి. అందులో మంచి మార్క్స్తో పాస్ కావాలి, మినిమం ఫస్ట్ క్లాస్ రావాలి. ఆల్ ది బెస్ట్. మర్చిపోయాను జరగండి.